ఒక సుందరమైన అడవిలో ఒక నెమలి ఒకటి ఉంది. ఆ నెమలి చాలా అందంగా ఉండేది. ఆ నెమలి ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఉండేది. ఆ నెమలిని అందరూ మెచ్చుకుంటారని దానికి గర్వం ఎక్కువ. అదే అడవిలో ఒక చెరువు దగ్గర ఒక కొంగ నివసిస్తూ ఉండేది. ఆ కొంగ చేపలను తింటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేది. ఆ కొంగకు ఎలాంటి కష్టం లేకుండా చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. ఒకరోజు నెమలి అడవిలో నాట్యం చేస్తూ ఉండగా అక్కడికి ఆ కొంగ వచ్చింది. అప్పుడు కొంగతో నెమలి ఇలా అంటుంది, ఏంటే కొంగ, నా నాట్యం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావా? అయినా నా అంత అందంగా నువ్వెక్కడ ఉంటావు? నేను నాట్యం చేస్తే ఎవరైనా సరే ముగ్ధులైపోవాల్సిందే. నీ జీవితంలో ఎప్పుడైనా నాట్యం చేశావా? అదే నేను నాట్యం చేస్తే అడవిలో జంతువులే కాకుండా మనుషులు కూడా ఎంతో సంతోషపడతారు. నీ గురించి ఏదైనా గొప్పగా చెప్పుకోగలవా అని నెమలి కొంగతో అంది. అప్పుడు కొంగ నవ్వుతూ ఇలా అంది, చూడు మిత్రమా, నువ్వు నాట్యం చేస్తే చాలా అందంగా ఉంటావు. నీ నాట్యం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని నువ్వెలా అనుకుంటావు? చెప్పాలంటే నేను కూడా చాలా గొప్పదాన్నే. ఎందుకంటే నేను చాలా పైకి ఎగరగలను, ఆకాశాన్ని తాకగలను, ఆకాశంలో నేను స్వేచ్ఛగా తిరుగుతాను. మరి నేను అంత పైకి ఎగురుతున్నానంటే గొప్పదాన్నే కదా. ఎవరికైనా సాయం చేయాలంటే నేనే ముందుంటాను. ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఇస్తాడు. ఆ దేవుడు ఇచ్చిన వాటితో సంతోషంగా కాలం గడపాలి, అంతేగాని మనం గర్వంతో ఉండకూడదు అని కొంగ నెమలితో చెప్పింది. ఆ రోజు కొంగ మాటల్లో నెమలి నిజం తెలుసుకుంది. దయ, వినయం, సహాయం ఇవే నిజమైన అందమని తెలుసుకుంది. ఈ కథ నీతి, అందం ఒకటే కాదు, మంచి గుణాలు మనల్ని గొప్పవాణ్ణి చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.